హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనం మీద వచ్చి మనల్ని కొనిపోబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు ఆఫీస్కి వెళ్ళినా, మీ కాలేజీలో ఉన్నా, మీరు ఎక్కడున్నా, మీ వ్యాపార స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మీరు దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ దేవునికి సాక్షులుగా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఆ ఛానల్, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా నా సందేశాలు మాత్రం ఉండేటువంటి నా పర్సనల్ ఛానల్ జిఎంసి సంతోష్ నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్లు పొందండి, సందేశాలు వినండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇది మీ కార్యక్రమం కనుక దీన్ని ఎలా డెవలప్ చేయగలమో, దీన్ని ఎలా అభివృద్ధి చేయగలమో అనే విషయాలు మీరు ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత దినాల్లో టెడ్డీ టీవీ అనేటువంటి ఆ ఛానల్లో సుమారు 213 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 885 మెసేజ్లు అయిపోయినాయి. ఇది 886వ మెసేజ్. ఇంకా ఒక 200 సందేశాల వరకు మనం యోహాను సువార్తలోంచి మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి యోహాను సువార్త ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో యోహాను సువార్త పూర్తి చేసుకున్న తర్వాత అపోస్తుల కార్య ధ్యానాల్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేస్తాం. ఇంకా సమయం ఉంది కనుక దేవుడు 2023 నుంచి మరొక పుస్తకం లేకపోతే మరొక గ్రంథంలోంచి లేకపోతే మరొక భాగాల్లోంచి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదో సమాచారాన్ని ఇవ్వడం అనేది కాదు, ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. నా యొక్క ఉద్దేశం ఇన్సైట్ ఇవ్వడం అనేది నా యొక్క ఉద్దేశం. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా మీకు ఒక ఇన్సైట్ ఇవ్వాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఏదో నాకు చాలా విషయాలు తెలిసే, నేను సేకరించిన విషయాలు, నేను గ్రహించిన విషయాలు ఏమో చెప్పడం నా ఉద్దేశం కాదు. దేవుడు నాకు ఇచ్చిన తలంపులు, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలనేది నా యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ సందేశము వినిపించేటువంటి సమయానికి నేను మొన్న 2 రోజులు బాపట్ల జిల్లా, అది ఇప్పుడు ప్రస్తుతం జిల్లా అయింది, ఇంతకుముందు గుంటూరులో ఉన్నది. ఆ బాపట్ల జిల్లాలో కర్లపాలెం ప్రాంతంలో పేర్లిపాడు అనేటువంటి గ్రామంలో 2 రోజులు వాక్య పరిచయం చేయడానికి ప్రభు సాయం చేశాడు. వేరు ప్రదేశాల్లో వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం పరీక్షలో పరాజయం, ప్రభువు పెట్టిన పరీక్షలో, ప్రభువు చేసినటువంటి సింపుల్ టెస్ట్లో ఏమాత్రం గెలుపు సాధించలేకపోయినటువంటి వ్యక్తుల గురించి, శిష్యుల గురించి మనం ఆలోచించాం. మొట్టమొదటిగా అనవసరపు లెక్కలు చెప్పి అవివేకాన్ని వెల్లడిపరిచినటువంటి శిష్యుడైనటువంటి ఫిలిప్పును గురించి మనము ఆలోచించాం. మనం కూడా అవిశ్వాసముతో లెక్కలు వేయకూడదు. అవిశ్వాసము అనేది లెక్కలు వేస్తుంది, విశ్వాసము అనేది ఈ లెక్కల్ని విస్మరించేటట్టు చేస్తుంది. ఏం లెక్కలు పోండి, ఎంతమంది వస్తే ఏంటి, దేవుడు చూసుకుంటాడు అన్న గుండె ధైర్యాన్ని, నిబ్బరాన్ని మనకు కలిగిస్తుంది. అనవసరపు లెక్కలు వేసినటువంటి శిష్యుడు అయినటువంటి ఫిలిప్పు. రెండోదిగా మనం ఆలోచిస్తే అంగీకరించలేకపోయినటువంటి శిష్యులు. వాళ్ళు అంగీకరించలేకపోయి ఎందుకు ఇదంతా అవసరమా, ఎలాగో పస్కా పండుగ టైంలో మనం ఇప్పుడు ప్రేమ విందు పెట్టడం ఎందుకు, ఈ లవ్ ఫీస్ట్ ఎందుకు అన్నట్టుగా ఆలోచించినటువంటి వాళ్ళు. ఏదో ప్రభు ఏదో భౌతికమైన భోజనాలు పెట్టి ఒక సోషల్ యాక్టివిటీస్ చేయడానికి
ఒక సంస్థను తయారు చేయడానికి ఆయన రాలేదు. కొన్ని సంస్థలు లేకపోతే ఎన్జిఓస్ సోషల్ వర్క్స్ చేసి తమ ఉనికిని చాటుకుంటున్నాయి. యేసు ప్రభు భోజనం పెట్టి తన ఉనికిని చాటుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశం కాదు. భోజనం ఆయన ప్రాధాన్యత కాదు. కారణం ఏంటంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తుందని చెప్పాడు. కాబట్టి హిస్ ప్రియారిటీ వాస్ ప్రీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హిస్ ప్రియారిటీ వాస్ డూయింగ్ సైన్స్ అండ్ వండర్స్. హిస్ ప్రియారిటీ స్పిరిచువాలిటీ. అంతవరకే కానీ ఆయన యొక్క ప్రాధాన్యత భౌతికమైన విషయాలు కాదు అనే సంగతిని మనం, ఏదో పేదవాళ్ళకి బట్టలు పంచడం, దిక్కులేని విధవరాళ్ళు అనాథరాలకు ఏదో చేయడం అనేది కాదు ఆయన యొక్క పరిచర్య యొక్క ఉద్దేశం. లేదంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం కాదు ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఇన్నర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆంతర్యపు విద్యాభ్యాసం జరగాలి, ఆత్మ యొక్క విద్యాభ్యాసం జరగాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. తర్వాత అసంతృప్తి కనిపించినటువంటి ఆంధ్రేయలో అసంతృప్తి. అసలు ఇవి ఏం సరిపోతాయి? ఆ పిల్లవాడి దగ్గర, లేకపోతే అరామిక్ భాషలోని తర్జుమా ప్రకారం, పిల్లవాడని కాదు, యంగ్ మ్యాన్, ఒక యవనస్తుడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. కానీ అందరికీ పంచలేము, అందరికీ ఒక ప్రసాదం లాగా కొద్ది గిల్లి ఇవ్వలేము. కాబట్టి ఎలాగా అని ఆలోచిస్తున్నారు. సమస్య వేరువేరు రూపాల్లో, వికృత రూపాల్లో వాళ్ళ ముందు కనిపిస్తుంది. సమస్య వేరువేరు రూపాల్లో మన ముందు, సమస్య ఒకటే అయినప్పటికీ వేరువేరు రూపాల్లో మన ముందు కనిపించే అవకాశం ఉంది. తర్వాత మనం ఆలోచించిన విషయము అయోమయం. అందరిలో ఒక అయోమయం, కన్ఫ్యూషన్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, క్లారిటీ పొందుకున్న ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అదిగో అందరిని కూర్చోబెట్టండి, అందరికీ పంచండి అని చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్లారిటీ కలిగిన వానికి క్లారిటీ లేని వానికి తేడా ఉంది. క్లారిటీ లేనివాడు కన్ఫ్యూజన్లోకి వెళ్తాడు. ప్రభువుకు క్లారిటీ ఉంది, శిష్యులకు క్లారిటీ లేదు. ధీమాగా, ధైర్యంగా, ప్రశాంతంగా, కూల్గా కూర్చున్నాడు ప్రభు. కారణం ఏంటంటే క్లారిటీ ఉంది. క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్లో ఎందుకండి భోజనాలని అది ఇది అన్నాం. ఇప్పుడు ఉన్న డబ్బులో, ఈ డబ్బు సంచులోని డబ్బులన్నీ ఖర్చు పెడితే మళ్ళా మన ప్రయాణాలకు ఎలాగా, మరలా మనం గలిలయకు వెళ్ళాలంటే ఎలాగా, నార్త్ ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే ఎలాగా, కుదరదు కదా అని ఆలోచించుండొచ్చు వాళ్ళు. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మనం అనవసరపు లెక్కలు వేసినటువంటి పిలుపుని గురించి, అంగీకరించకపోయిన శిష్యుల గురించి, అసంతృప్తిలో ఉన్నటువంటి ఆంధ్రేయ గురించి, అయోమయంలో ఉన్నటువంటి అందరి గురించి మనం మాట్లాడుకున్నాం. సమయంలో మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. దేవునికి స్తోత్రం. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. Jesus then took the barley loaves and the fish and gave thanks to God. He then gave it to the disciples to distribute to the people. Miraculously the food multiplied, with everyone eating as much as they wanted. స్తోత్రం, హల్లెలూయా. వారు తినగలిగినంత మటుకు. హలో, ఇక మాకు చాలదండి, ఇంకా రొట్టె ఎక్స్ట్రా వేయలేము, మీరు అడిగినా వేయలేము, చేప ఒకటి, ఫిష్ ఫ్రై ఒకటి మేము ఎక్స్ట్రా ఇవ్వలేము అని మాట్లాడే పరిస్థితి వస్తుందేమో అనుకున్నారు. కానీ సమృద్ధి కలిగింది. సత్యస్వరూపి అయినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సమృద్ధి కలుగుతుంది, సమృద్ధి కలిగింది. ఇక్కడ రాయబడిన మాటలు, యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఈ మాటలు మనం గెత్సెమనే తోటకు ముందుగా వెళ్ళడానికి ముందుగా ఆ పైన గదిలో, మేడ గదిలో
పస్కా భోజన సమయంలో యోహాను సువార్త 6వ అధ్యాయములో ఉన్నది ప్రభురాత్రి భోజనం కాదు. మేడగది మీద జరిగింది కూడా అది ప్రభురాత్రి భోజనం కాదు, అది పస్కా విందు, పస్కా సంబంధించిందే కానీ దాన్ని ప్రభురాత్రి భోజనం అని మనం కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు. ప్రభురాత్రి భోజనం వేరు, పస్కా భోజనం వేరు. ఇప్పుడు వాటిలో వెళ్ళలేదు. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో వాటి గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా, స్తోత్రం. మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం. ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెలు పట్టుకొని ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. Jesus instructed the crowd to sit down on the grass. After he took the 7 loaves, he gave thanks to God, broke them, started handing them to the disciples. He gave thanks to God. దేవునికి కృతజ్ఞతలు. కార్యము జరగడానికి ముందుగానే దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు యేసుప్రభు. కార్యం జరిగిన తర్వాత కాదు, జరిగిన తర్వాత కూడా దేవుని స్తుతించుండొచ్చు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయములో 23వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబెరయ నుండి వేరే చిన్న దూరంలో వచ్చారు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఆ ఇన్సిడెంట్ గురించిన ప్రస్తావన మరలా వచ్చింది. వచ్చినప్పుడు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అని రాయబడింది. వారు రొట్టె భుజించిన చోటు, సందర్భమేమో ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అనేది, స్థలం వచ్చేసి వారు రొట్టె భుజించిన చోటు. ఆ అద్భుతాన్ని గురించినట్టు 2 విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. సమయం గురించి, అంతేకాకుండా స్థలం గురించి. వారి ఆ స్థలానికి ఏదో పేరు పెట్టింది కాదు, సముద్ర తీర ప్రాంతం అనో కొండ ప్రాంతం అని కాదు, కానీ వారు రొట్టె భుజించిన చోటు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని స్తుతించాడు. ఒక యూదుడుగా, శరీర సంబంధంగా ఆయన యూదుడు గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అలవాటు ఉంది ఆయనకి. మనకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అలవాటు ఉండాలి. దాన్ని నిత్యము మనం చేయాలి. ఆదివారం మాత్రమే జరిగించాల్సిన కార్యక్రమం కాదు. సోమవారం నుంచి శనివారం దాకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం. థ్యాంక్స్ గివింగ్. నీ సనుగుడికి గొనుగుడికి విరుగుడు మందు స్తుతి. ప్రైజ్ ఆర్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ యువర్ మర్మరింగ్స్. నీ యొక్క ఎందుకండి గొనుగుడు దేనికి, సనుగుడు దేనికి? దానివల్ల ఏమైనా ఆశీర్వాదమా? దానివల్ల శాపం తప్ప ఏం లేదు. అరణ్యములో సనిగి అకాలపు అంజూరపు పండ్ల వలె రాలిపోయారు కొంతమంది. వద్దు, సనుగుడుకు దేవునికి ఏమాత్రం ఇష్టం లేని వ్యవహారం. స్తుతి ఆయనకి ఎంతో ఇష్టమైన వ్యవహారం అయితే సనుగుడు ఆయనకి ఏమాత్రం ఇష్టం లేని సడగొద్దు. ఎటువంటి సంశయము సనుగులు లేనివారై అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. సనుగులు ఎందుకు? సాధారణంగా సనిగేది వృద్ధులు సనుగుతారు. అలాంటి సనిగేవారిగా ఉండొద్దు. అరణ్యములో దేవుని ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు అనేటి మోషే మీద సనిగారు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణం ఏంటి? ఒక 4 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మొట్టమొదటిగా యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటి? కారణం లేదా?
జనులు వెంబడించారు, జనులు వచ్చారు. 2వ వచనం చివరి భాగంలో జనులు వెంబడించిరి. 5వ వచనంలో యేసు కనులెత్తి జనులు తన యొద్దకు వచ్చుట చూచి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, ప్రజల యొక్క స్వీకారాన్ని బట్టి ఆయన ప్రభువును స్తుతిస్తున్నాడు. హీ వాస్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ద యాక్సెప్టెన్స్ ఆర్ ద రిసెప్షన్ ఆర్ ద రిసీవింగ్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు స్వీకరిస్తున్నారు. కారణం ఏంటంటే, ఆయనను స్వీకరించిన వారు ఆయన్ను పంపిన వాణ్ణి, అనగా యేసును స్వీకరించిన వారు యేసును పంపిన వాణ్ణి స్వీకరిస్తున్నారు. అనగా తండ్రి అయిన దేవుణ్ణి స్వీకరిస్తున్నారని దాని అర్థం. అనగా యెహోవా దేవుణ్ణి స్వీకరిస్తున్నారని దాని అర్థం. ఒక దేవుని స్తోత్రం, ఒక ఐడెంటిఫికేషన్ కోసం, ఒక గుర్తింపు కోసం ప్రజలు గుర్తించాలని పొంగిపోలేదు, కానీ ప్రజలు స్వీకరించారు. స్వీకరించిన ప్రజలు తిరస్కరించవచ్చు, తిరస్కరించారు కూడా, అది తర్వాత విషయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాటలు, ఆయన కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు, ఆయన నోరు తెరిచి బోధింపసాగాడు. ఇక్కడ కూడా కూర్చున్నాడంటే కాలక్షేపం కోసం కూర్చుంది కాదు, ఆయన బోధించడానికి కూర్చున్నాడు. శిష్యులకు బోధించాలి, సమూహానికి బోధించాలి. శిష్యులని సమూహాన్ని కంబైన్డ్ చేసి, లేదా కంబైన్డ్ స్టడీ, లేదా కంబైన్డ్ టీచింగ్ ఇవ్వాలి వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఒకటి, ప్రజల యొక్క స్వీకారాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుండొచ్చు. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం, ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. స్తోత్రం, హల్లెలూయా. పరీక్షించడానికి, తాను ఏమి చేయనై ఉన్నాడో ఎరిగాడంట. ఎందుకు ఎలా ఎరిగాడు? హౌ హీ నో వాట్ టు డూ. ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఏమి చేయాలో మనం ఎరిగి ఉండాలి, ఏమి చేయకూడదు అనేది కూడా ఎరిగి ఉండాలి. స్తోత్రం. ఎరిగి ఉన్నావా నువ్వు? మనం ఏం చేస్తున్నాం? తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే, పంపినవాడు ప్రేరేపించాడు కాబట్టి తను ఏదో చేయాలనుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, నేను నా సొంతంగా చదవాల్సిన అవసరం లేదండి, నేను నా సొంతంగా ఏ కార్యాలు చేయడం లేదు, నా తండ్రి నాకు కనుపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు, దాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఈ 5 రొట్టెలు 2 చేపల అద్భుతం విషయంలో తండ్రి ముందుగా చూపించాడు. ఆ చూపించడాన్ని బట్టి, స్తోత్రం, హల్లెలూయా, ఆయన చేశాడు. దర్శన ప్రకారం దైవ కార్యాలను చేశాడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడే దర్శన ప్రకారం దైవ కార్యాలు చేస్తే, దేవుని ప్రజలమైన, దేవుని సేవకులమైన మనం దర్శన ప్రకారము దైవ కార్యాలు చేయాల్సిన అవసరత ఉంది. స్తోత్రం, హల్లెలూయా. పంపినవాడు చూపించిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, వినబోతున్నందుకని కాదు, విని కార్యం చేయబోతున్నందుకని కాదు, లాజరును లేపినందుకు నీకు వందనాలు అని కాదు, చచ్చిపోయిన లాజరును లేపావే, వారిలో జీవాన్ని పంపించావే, అందుకొరకు నీకు వందనాలని కాదు, నా మనవి వినినందుకు నీకు నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచుంటివి. ఎంత అష్యూరెన్స్ ఉందండి యేసు ప్రభువుకి. విడిపోయినాం కదా మేము, ఆయన స్వర్గంలో ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను కదా, మా మధ్యలో దూరం ఏర్పడింది కదా, కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని మా మధ్యలో ఎడబాటు కలిగింది కదా, ఆయన నా మనవి వింటాడో లేదో మరి అని కాదు, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచుంటివి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పంపినవాడు చూపించిన దాన్ని బట్టి ఆయన ప్రభువును స్తుతించాడు. ఒకటి, ప్రజల స్వీకారాన్ని బట్టి, ప్రజల యొక్క అంగీకారాన్ని బట్టి ప్రభువును స్తుతించుండొచ్చు. రెండోది, మనం ఆలోచిస్తున్న విషయం, పంపినవాడు అనగా తండ్రి యొక్క ఆమోదాన్ని బట్టి, అనుమతిని బట్టి, ఆయన యొక్క పర్మిషన్ బట్టి, ఓ యు క్యారీ ఆన్, వై డోంట్ యు డూ,
ఎ మిరకల్. వై డోంట్ యు ఫీడ్? మీరే పోషించండి అని చెప్పాడు. మీరే పోషించండి, వాళ్ళు పోషించారని కాదు, ఆయనే పోషించగలడు. మీరే పోషించండి, మీరే భోజనం పెట్టండి అని అంటున్నవాడు దానికి కావలసిన నిధులన్నీ లేదా వనరులన్నీ సమకూరుస్తాడని అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు బార్లీ లోస్, చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, అసంతృప్తిలో ఉన్నటువంటి, అసంతృప్తితో మాట్లాడినటువంటి, అసంతృప్తి భాషలో మాట్లాడినటువంటి ఆండ్రూ, ద డిసైపుల్ ఆండ్రూ స్పోక్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ అన్సాటిస్ఫాక్షన్. అసంతృప్తి భాషలో మనం మాట్లాడుతుంటాం, సంతృప్తికరమైన భాషలో మాట్లాడడం లేదు మనం. అనగా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఏంటిది, ఏం సరిపోతాయండి వీళ్ళకి? ఒక సందర్భంలో సాల్మన్ రాజు, అనగా దావీదు కుమారుడైన సొలొమోను గారు, తూరు రాజు అయినటువంటి హీరాముకు ఒక ఏరియానిచ్చాడు, సర్టెన్ ఏరియానిచ్చాడు. మొదటి రాజుల గ్రంథములో 9వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయనకి వనరులు ఇవ్వబడినప్పటికీ కూడా వాటి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. నా సహోదరుడా, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి? ఏంటి పట్టణాలు ఏంటి? స్తోత్రం. హీరాము సొలొమోను తమకిచ్చినటువంటి పట్టణములు చూచుటకు అని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. నేటి వరకు వాటికి కాబూల్, నిష్ప్రయోజనము. కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్. కాబూల్లోంచి యాపిల్స్ వస్తుంటాయి. నిష్ప్రయోజనమైందట కాదు, అది ప్రయోజనకరమైంది. అప్పుడు దాన్ని లెక్కలేని దానిగా, తక్కువ దానిగా చూసావే, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే నిలిచి ఉండి శిథిలాలుగా మారకుండా ఆశీర్వాదకరంగా ఉంది. చూసావా? దేవుడిచ్చిన వాటిని అల్పంగా తృణీకరించవద్దు, అల్పంగా నీచంగా భావించవద్దు, దాన్ని ఆశీర్వాదాలుగా భావించు. ఇవి ఏ పాటివి అనొద్దు, ఇవి దేనికి పనికి వస్తాయి అనొద్దు, వీటిని కూడా దేవుడు వాడుకోగలడు, అభివృద్ధి చేస్తాడని భావించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం, ప్రభు ఇచ్చిన వనరులను బట్టి. ఎంత? 5 రొట్టెలు 2 చేపలు. దట్స్ ఓకే, దట్స్ ఎనఫ్. ఏమ్మా, ఏముంది మీ ఇంట్లో? ఏముందని, ఒట్టి కొండ ఒకటి ఉందండి, కొండ అడుగున ఎక్కడో ఉంది. దట్స్ ఓకే, అది చాలు. అద్భుతము జరగడానికి వేల వేల డబ్బులు అవసరం లేదు, అద్భుతం జరగడానికి విస్తారమైన వనరులు అవసరం లేదు. ఏమీ లేకపోయినా అద్భుతాలు జరుగుతాయి. చిన్నది ఉంటే చాలు, ఒక చిన్న విషయం ఉంటే చాలు, చిన్న విశ్వాసం ఉంటే చాలు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుతం జరుగుతుంది. పెద్ద విశ్వాసం అని కాదు, కొన్ని ఉన్నా కానీ దేవుడు కార్యాలు గొప్పగా జరుగుతాయనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రజల యొక్క స్వీకారాన్ని బట్టి ప్రభువును స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండోది, పంపినవాడు చూపించిన దాన్ని బట్టి. మూడోది, ప్రభు యొక్క వనరులను బట్టి. శిష్యులకు అది చీప్ ఏమో, లో ఏమో, లోటు బడ్జెట్ ఏమో, తక్కువేమో, కానీ ప్రభువుకు మాత్రం అది ఎక్కువగానే అనిపించింది. దట్స్ ఎనఫ్. స్తోత్రం. ఒకవేళ అక్కడ 5 రొట్టెలు 2 చేపలు కాకపోయినా, 1 రొట్టె 1 చేప ఉన్నా కానీ దేవుడు అద్భుతంగా జరిగించుండేవాడు. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ చోట చాలా పచ్చిక ఉండెను. ఆ చోటన పచ్చిక ఉంది. ఇట్స్ ఎ గ్రీన్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. కీర్తనాకారుడు 23వ కీర్తనలో 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అంటే దాని ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే, పచ్చదనము సమృద్ధికి గుర్తు, ఫలానికి గుర్తు. దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. స్తోత్రం. ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అంటే తర్జుమాలో నుంచి
నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం. హీ ఆఫర్స్ ఏ రెస్టింగ్ ప్లేస్ ఫర్ మీ ఇన్ హిస్ లగ్జరియస్ లవ్. హిస్ ట్రాక్స్ టేక్ మీ టు ఎన్ ఓయాసిస్ ఆఫ్ పీస్ నియర్ ద క్వైట్ బ్రూక్ ఆఫ్ బ్లిస్. స్తోత్రం, హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని చెప్పబడిన చోట భక్తులు చేసిన తర్జుమా చూడండి. యావే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై షెపర్డ్, ఐ ఆల్వేస్ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్. సరే, దేవునికి స్తోత్రం. పరమగీత గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడిన మాట మనం గమనిస్తే 16వ వచనంలో, మన శయన స్థానము పచ్చని చోటు. పచ్చదనం, దేవుని స్తోత్రం. ఎండిపోయిన స్థితి కాదు అది. అనగా ఆ పచ్చని పరిస్థితులను బట్టి, ఆ ప్రకృతి సౌందర్యాన్ని బట్టి, ప్రకృతిని బట్టి, స్తోత్రం, పచ్చదనాన్ని బట్టి మోసపోయినటువంటి లోతును మనం ఆది కాలంలో చూడగలుగుతున్నాం. ఇక్కడ ఆ పచ్చదనాన్ని బట్టి ప్రభువుని పంపిన వాడిని స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. పరిసరాలను బట్టి, ప్రదేశాన్ని బట్టి, నీ దేశాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి దేవుని స్తుతించవలని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో రాయబడింది. దేన్ని బట్టి స్తుతిస్తున్నావు? ఎందుకు ఇండియాలో పుట్టానని బాధపడుతున్నావా? ఎందుకు ఆంధ్రాలో పుట్టానని బాధపడుతున్నావా? కాదు, దేవుడు నిన్ను పుట్టించిన దాన్ని బట్టి, ఫలాని తల్లిదండ్రులకు పుట్టించిన దాన్ని బట్టి, నిన్ను ఉంచిన స్థితిని బట్టి, ఉంచిన స్థలాన్ని బట్టి, ఉంచిన ఆఫీసును బట్టి దేవుని స్తుతించు. సనుగులు గొనుగులు వద్దు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వాళ్ళుగా మనం ఉండాలి ఎల్లప్పుడూ. ఇది మీ విషయంలో దేవుని చిత్తము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకటి, ప్రజల యొక్క స్వీకారాన్ని బట్టి ప్రభు దేవుని స్తుతించాడని. రెండవది, పంపిన వాని యొక్క ఆయన చూపించిన దర్శనాన్ని బట్టి. మూడవది, ప్రభు ఇచ్చిన వనరులను బట్టి. నాలుగవదిగా, పరిసరాలను బట్టి ఆయన ప్రభువును స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ప్రభువును స్తుతిస్తూ ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కలకాలం, లేకపోతే కడ వరకు, మన మరణం వరకు కొనసాగడానికి ప్రభు మనకందరికీ కృపా సహాయం అందించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.